తెలుగుదేశం మహానాడు పండగ సందర్భంగా వేదికపైనున్న పాలిట్ బ్యూరో సభ్యులు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అదే సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. కమిటీ సభ్యులకు 1875 క్లస్టర్ నుంచి వర్చువల్గా హాజరైన కార్యకర్తలు, నేతలకి స్వాగతం. మహానాడు అంటే కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే కానీ మీలో జోష్ మాత్రం తగ్గలేదు, అది కనపడస్తా ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే, దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీల్లో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడిని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్, ఫిజికల్ రెండూ కలిపి నిర్వహించుకుంటున్నాం. మారింది మీటింగ్ విధానమే కానీ మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందం పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు గూడు గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం.